చేసిందని. ఏదైనా నోము వ్రతం చేసేటప్పుడు పరిపూర్ణమైన ఫలితం కలగాలి అంటే భర్తకి నమస్కరించి కూర్చోవాలి. అన్నీ ఆయనేగా తెచ్చేది సంబారాలు. అన్ని సంబారాలు తెచ్చినా ఆయన గురువు, ఆయన ఈశ్వరుడు. కాబట్టి పీట మీద కూర్చునే ముందు ఒక్కసారి భర్తకి నమస్కరించాలి. నమస్కరించి, ఏమండి నేను ఈ వ్రతం చేసుకుంటున్నాను, మీరు అనుమతించండి అని పీటల మీద కూర్చోవాలి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారనుకోండి, వరలక్ష్మీ వ్రతం చేసుకుంటోంది భార్య అని భర్తకి తెలుసు. ఆయనే రూపు అన్నీ తీసుకొచ్చినవాడు. కానీ మర్యాద ఏమిటంటే ఆయనకి నమస్కరించి కూర్చోవాలి. అలా కూర్చుంటే ఏమవుతుంది అంటే ఆ వ్రతం పరిపూర్ణం అవుతుంది. ఎందుచేత అంటే గురువు యొక్క అనుగ్రహం చేత. ఎవరు గురువు? భర్తయే. యోమే భర్త సమే గురువు. ఆ భర్త గురువైనటువంటి కారణం చేత వెంటనే ఆ వ్రతం సిద్ధిస్తుంది, పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఆ